సంధ్యమ తల్లి పూజ. సంధ్యమ తల్లి అయిన నమః ధ్యాయామి ధ్యానం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార్యై చ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం సంధ్యమ తల్లి అయిన నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. 2 అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర ధ్యానం చేసినట్లుగా. ఓం సంధ్యమ తల్లి అయిన నమః ఆవాహయామి పూజయామి. ఒక పుష్పాన్ని ఆకాశం వైపు నుంచి అమ్మవారి పాదాల దగ్గరికి 3 సార్లు చూపించి 3వసారి పెట్టండి. అందరు మీరు కూడా పెట్టుకోవచ్చు. 3వసారి పెట్టేయండి అమ్మ. సంధ్యమ తల్లి అయిన నమః ఆసనం సమర్పయామి. వచ్చిన అమ్మకు చోటు చూపించినట్లుగా 2 నీళ్ళు చుక్కాల దేవుడికి చూపించి కింద ఆకులో చల్లండి. పోద్రమ సంధ్యమ తల్లి అయిన నమః నవరత్నకచి సింహాసనం సమర్పయామి. 2 అక్షంతలు పీఠంపై వేయండి. పోద్రమ సంధ్యమ తల్లి అయిన నమః పాదయో పాద్యం సమర్పయామి. పోద్రమ సంధ్యమ తల్లి అయిన నమః హస్తయో హర్ఘ్యం సమర్పయామి. చేతులకి నీరు చేతులకు చూపించి కింద చాలండి, చేతులు కడుగుతున్నట్లుగా. సంధ్యమ తల్లి అయిన నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ముఖానికి సంధ్యమ తల్లి జల్లకూడదు, అలా చూపించి కింద చాలి. సంధ్యమ తల్లి అయిన నమః శిరస్సు స్నానం సమర్పయామి. శిరస్సు స్నానం చేయించినట్లుగా అమ్మకు భావించి నీళ్ళు చుక్క అలా చూపించి కింద ఆకులో వేయి. సంధ్యమ తల్లి అయిన నమః శిరస్సు స్నానంతరం ఫలోదక స్నానం సమర్పయామి. కొబ్బరి నీళ్ళు ఉంటే అలా చూపించి చల్లాలి, లేదా మామూలు నీళ్ళైనా అలా చూపించి కింద చల్లండి. పోద్రమ సంధ్యమ తల్లి అయిన నమః స్నానానంతరం ఫలోదక స్నానం సమర్పయామి. కొబ్బరి నీళ్ళు. సంధ్యమ తల్లి అయిన నమః స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. మామూలు నీళ్ళు. సంధ్యమ తల్లి అయిన నమః శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి మంచినీళ్ళు ఇచ్చినట్లుగా అమ్మవారికి అలా చూపించి కింద చల్లండి. సంధ్యమ తల్లి అయిన నమః వస్త్రయుగ్మం సమర్పయామి. దూదొత్తికి 3 బొట్లు పెట్టి అమ్మవారి పైన పెట్టండి. ఈ చివర ఆ చివర 3 బొట్లు పెట్టి. సంధ్యమ తల్లి అయిన నమః వస్త్రయుగ్మం సమర్పయామి. సంధ్యమ తల్లి అయిన నమః 1 పెట్టండి అమ్మ. ముందు వస్త్రయుగ్మం ఒకసారి పెట్టండి, 1 పెట్టండి ఫస్ట్. 2వది యజ్ఞోపవేతం ఉండ కింద చుట్టి దానికి బొట్టు పెట్టి పెట్టండి. సంధ్యమ తల్లి అయిన నమః యజ్ఞోపవేతం సమర్పయామి. వస్త్రం ఉపవస్త్రం సమర్పయామి, సమర్పించండి. ఉపవస్త్రం సమర్పయామి. సంధ్యమ తల్లి అయిన నమః చందనం సమర్పయామి. కందాన్ని బొగ్గకు రాయండి. సంధ్యమ తల్లి అయిన నమః హరిద్రా కుంకుమ సమర్పయామి. కుంకుమ బొట్టు పెట్టండి అమ్మ. సంధ్యమ తల్లి అయిన నమః సర్వమూల్యాభరణాన్ని సమర్పయామి. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత 2 అక్షంతలు ఆభరణాలు పెట్టినట్లుగా సమర్పించండి. సంధ్యమ తల్లి అయిన నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. 1 పువ్వు పెట్టండి. లేనివారు అక్షంతలు సమర్పయామి. సంధ్యమ తల్లి అయిన నమః అతాంగ పూజ. సర్వ అవయవాలకు పూజ చేసినట్లుగా ఒక్కొక్క 2 అక్షంతలు వేయవచ్చు, లేదంటే అక్షంతలు పుచ్చుకుని ఉండండి. ఐం హ్రీం శ్రీం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఐం హ్రీం హ్రీం చపలాయ నమః గులపౌ పూజయామి. ఐం హ్రీం హ్రీం కాంత్యై నమః జంగే పూజయామి. ఐం హ్రీం హ్రీం సర్వమంగళాయ నమః జాననీ పూజయామి. ఐం హ్రీం హ్రీం భద్రకాళ్యై నమః ఊరుం పూజయామి. ఐం హ్రీం హ్రీం కమలజ్ఞై నమః కటిం పూజయామి. ఐం హ్రీం హ్రీం శివాయ నమః నాభిం పూజయామి. ఐం హ్రీం హ్రీం క్షమాయ నమః పదరం పూజయామి. ఐం హ్రీం హ్రీం గౌరియై నమః హృదయం పూజయామి. ఐం హ్రీం హ్రీం కమగంటియై నమః కంఠం పూజయామి. ఐం హ్రీం హ్రీం సువాసిన్యై నమః ముఖం పూజయామి. ఐం హ్రీం హ్రీం స్వర్ణకుండలాయ నమః కరద్వయం పూజయామి. ఐం హ్రీం హ్రీం సుస్వరూపాయ నమః నాసికాద్వయం పూజయామి. ఐం హ్రీం హ్రీం మహాలక్ష్మీ నమః లలాటం పూజయామి. ఐం హ్రీం హ్రీం కుమార్యై నమః శరం పూజయామి. ఐం హ్రీం హ్రీం యోగనిద్రాయ నమః పాదుకాం పూజయామి. ఐం హ్రీం హ్రీం దుర్గాదేవతాయ నమః సర్వాంగాన్ని పూజయామి. ఐం హ్రీం హ్రీం సంధ్యమ తల్లి అయిన నమః సర్వాంగాన్ని పూజయామి. 2 అక్షంతలో పువ్వులు ఏదున్నా శిరస్సు పై నుంచి ఒకసారి వదలండి. సర్వ అవయవాలు అమ్మవారి అవయవాలకి పూజ చేసినట్లుగా భావించుకోండి అమ్మవారికి. ఇప్పుడు నామం చేస్తున్నాను. అమ్మ మీరేమో సంధ్యమ తల్లికి ఈ నవదుర్గల నామాలే సంధ్యమ తల్లి నామాలు చేస్తున్నాను. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగవిరి, సిద్ధిదాత్రి శరణం సంధ్యమ తల్లి. సంధ్యమ తల్లి అయిన ధూపమాగ్రాపయామి. ధూపం చూపించండి అమ్మ. ఆ ధూపాన్ని 3 సార్లు చూపించండి చేత్తోను.
సంధ్యమ తల్లి అయిన సాక్షాత్ దీపం దర్శయామి. ఆ దీపారాధన దండం పెట్టుకుని మూలన్న దీపారాధన దండం పెట్టుకుని దేవుడికి 3 సార్లు చూపించండి. సంధ్యమ తల్లి అయిన సాక్షాత్ దీపం దర్శయామి. సంధ్యమ తల్లి అయిన ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 అక్షంతలు నీళ్లు కింద ఉన్న ఆకులో విడిచిపెట్టండి. శాస్త్రానికి 2 అక్షంతలు తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని కింద ఉన్న ఆకులో విడిచిపెట్టండి. అలా కింద వదిలేసినా పర్వాలా. అమ్మ ఇప్పుడు నైవేద్యం మీరు ఏం తెచ్చుకున్నారో ఆ నైవేద్యం సంధ్యమ తల్లి నైవేద్యం చుట్టూ తిప్పట్టుకోండి అమ్మ. నీళ్లు ముంచి పట్టుకోండి. ఓం భూర్భువస్వాహ తత్యవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మధ్య మధ్య పానీయం సమర్పయామి. నీళ్ళు చల్లండి అమ్మ 3 సార్లు శాస్త్రానికి. 5 సార్లు దేవుడికి చూపించండి అమ్మ. ప్రణాయ స్వహమో అపానాయ స్వహమో వ్యానాయ స్వహమో వదనాయ స్వహమో సమానాయ స్వహమో బ్రహ్మణేయ స్వాహ. అమృతమస్తు అమృతమస్తు. నీళ్ళు చుక్కలు నైవేద్యం మీద చల్లండి అమ్మ. తరువాత కింద నేల మీద చల్లండి. హస్తవ ప్రక్షాళయామి, పాదవ ప్రక్షాళయామి, పునరాచమనీయం సమర్పయామి. సంధ్యమ తల్లి నమః. నారికేళం పరవాన్నం సిప్సు మహానైవేద్యంగా మీకు సమర్పించాం. స్వీకరించి మమ్మ ఆశీర్వదించే ప్రార్థన. జై సంధ్యమ్మ. అమ్మవారి సన్నిధికి వస్తున్న భక్తులు, అమ్మవారి పూజకు వచ్చిన భక్తులు, నారికేళం పరవాన్నం పంచదార పలుకులు మహానైవేద్యంగా సమర్పయామి. ఓం సంధ్యమ తల్లి అయిన తాంబూలం సమర్పయామి. తాంబూలంగా తాంబూలం కానీ అక్షతాన్ని కానీ సమర్పయామి. సంధ్యమ తల్లి అయిన కర్పూర నీరాజనం 3 సార్లు దేవుడికి చూపించండి సరిపోతుంది. ఓం పోద్రమ సంధ్యమ తల్లి అయిన కర్పూర నీరాజనం సమర్పయామి. సంధ్యమ తల్లికి కర్పూర నీరాజనం, అమ్మకి కర్పూర నీరాజనం, కర్పూర హారతి సంధ్యమ తల్లి కర్పూర నీరాజనంగా సమర్పయామి. నీళ్లు ముట్టించండి ఆ కాడ మీద. ఇప్పుడు మీరు అద్దుకోండి. సంధ్యమ తల్లి అయిన కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు సువర్ణ దివ్య మంత్రపుష్పంగా అక్షంతలో పువ్వులు పట్టుకోండి. ఓం సంధ్యమ తల్లి అయిన సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అక్షంతలో పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి. ఓం సంధ్యమ తల్లి అయిన ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. 3 సార్లు తిరగండి. 3 సార్లు అమ్మ. కుడి చేతి భాగంగా 3 సార్లు తిరగండి. యాని కానిచ పాపాని జన్మాంతరకృత. సంధ్యమ తల్లి అయిన వింజామర సేవ పుష్పంతో 3 సార్లు అమ్మవారికి వింజామర సేవ చేయండి. ఇప్పుడు 3వసారి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి ఆ పువ్వు. పోత్ర విఘ్నేశ్వర హనుమ అమ్మ పోత్రమ సంధ్యమ తల్లి, ఎప్పటివరకు మేము చేసిన ఈ యొక్క పూజ సర్వం మీ పాద పద్మములద. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వ, శ్రీ మహాదుర్గాభవానీ మాత. ఓ సంధ్యమ తల్లి, ఈ యొక్క పాద సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. అక్షంతలో నీళ్లు అమ్మవారి పాదాల దగ్గర చూపించి కింద ఆకులో విడిచిపెట్టండి. సంధ్యమ తల్లి సన్నిధిలో ఈరోజు అమ్మవారికి పూజ. 2 కిలోమీటర్ల నుంచి భక్తులు డంగభద్ర నుంచి వచ్చి పూజ చేసుకుంటున్నారు. గడ్డసింగపురం గ్రామం, జియమ్మవలస మండలం, మన్యం పార్వతీపురం జిల్లాలో గల మా సంధ్యమ తల్లి గుడిలో ఇలా గుడి. ఈ చెట్టుకి ఎవరైనా పెళ్లి కాని వారు, పిల్లలు లేనివారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ముడుపులు ఇలా చెట్టుకి ముడుపులు కడతారు. ఈరోజు వచ్చిన భక్తులు వేరు అమ్మ పూజ చేసుకుంటున్నారు. అమ్మను దర్శించి అమ్మ దీవెన పొందండి. అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమను ముందుగా బొట్టు పెట్టుకుని అమ్మవారి ప్రసాదం సంధ్యమ తల్లి ప్రసాదం శిరసాగురునామి 2 అక్షంతలు శిరసన వేసుకోండి. ఒక పువ్వుని శిరస్సులో పెట్టుకోండి. ఇంతటితో అమ్మవారి పూజ, ఈ వారం పూజ పూర్తయింది. శుభం.